ఏపీలో అధికార పార్టీ వైసీపీలో సంక్షోభం నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మెజార్టీ ఎమ్మెల్యేలు ఏకంగా తిరుగుబాటుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. దాదాపు 42 మంది పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. ఈ అసంతృప్తికి టికెట్ల లొల్లి కారణమని అంటున్నారు. మొత్తంగా జగన్ పాలన పట్ల ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తిని ఒకంత తగ్గించే ఉద్దేశంతో సీఎం జగన్ సిట్టింగుల సీట్లు మార్చేస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని కూడా మార్చేశారు. త్వరలో ఇలా మార్చే ఎమ్మెల్యేల రెండో జాబితా వస్తుందన్న ప్రచారంతో నేతల్లో టెన్షన్ నెలకొంది. ఒకవైపు అభ్యర్థుల జాబితా ఖరారుపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. పోటీ చేసే స్థానాలు, నియోజకవర్గాల మార్పు తదితర అంశాలపై సీఎం జగన్ నేరుగా ఎమ్మెల్యేలతోనే చర్చిస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానంపై ఎమ్మెల్యేలకు స్పష్టత ఇస్తూ ఉండగా, మరోవైపు నేతలు మాత్రం ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చిన నియోజకవర్గాన్ని వదిలేసేందుకు ఎంత మాత్రం ఇష్టపడడం లేదు. ఈ క్రమంలోనే వైసీపీలో సంక్షోభం తలెత్తింది. వైసీపీలో ఈ అభ్యర్థుల మార్పు పార్టీలో ముసలం పట్టేందుకు దోహదపడుతోంది. చాలా మందికి టికెట్లు ఇచ్చే అవకాశం లేదని, పార్టీ గెలిచాక పదవులు ఇస్తామని, మరికొందరికి పార్లమెంటుకు వెళ్లాలని ముఖం మీద చెప్పేయడంతో వారంతా తీవ్ర అసంతృప్తితో ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నట్లుగా పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలు నియోజకవర్గాలు వైసీపీ అభ్యర్థులను మార్చేయగా, ఇప్పుడు మరికొందరిని మార్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం మరికొందరు మంత్రులు, ప్రజా ప్రతినిధులకు సీఎం నుంచి పిలుపు రాగా, మంత్రులు విశ్వరూప్, గుమ్మనూరు జయరాం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎంను కలిశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని రాజోల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కూడా సీఎంతో భేటీ అయ్యారు. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చి తమ సీటుపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇక పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోసయ్య, నర్సాపురం ఎమ్మెల్యే విప్ ప్రసాద్ రాజు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే మంత్రి ఉషశ్రీ చరణ్, మైదుకూరు ఎమ్మెల్యే రఘురాం రెడ్డి, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా, మంత్రి శంకర్ నారాయణ సీఎంఓకు వచ్చి పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు జరిపారు. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ముఖ్య నేతలు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, వసంత కృష్ణప్రసాద్ కూడా సీఎంను కలిసి చర్చించారు. అలాగే విజయవాడ వెస్ట్ నుంచి వెల్లంపల్లిని తప్పించి ఈసారికి త్యాగం చేయాలంటూ సూచించినట్లుగా సమాచారం. మరోవైపు విజయవాడ సెంట్రల్ నుండి మల్లాది విష్ణును తప్పించి ఆ స్థానంలో విజయవాడ వెస్ట్ నుంచి ఒక ప్రముఖ కళాశాల అధిపతిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. మరోవైపు విజయవాడ పశ్చిమ సీటు కూడా వసంత కృష్ణను కాదని మరొకరికి అప్పగించనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో బెజవాడ వైసీపీలో ఇప్పుడు గందరగోళం నెలకొనగా, టికెట్ దక్కని ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యతను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకున్నారని చెబుతున్నారు. అయితే తనకు పార్టీ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెల్లంపల్లి పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన సన్నిహితులే చెబుతున్నారు. అలాగే వసంత కృష్ణప్రసాద్ అధిష్టానంపై అనకబూని తాను అసలు ఈ ఎన్నికల్లోనే పోటీకే దూరంగా ఉంటానంటూ పార్టీ హైకమాండ్ ముఖం మీదనే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారని అంటున్నారు. ఒకవైపు సమీక్ష జరిగిన జిల్లాల అభ్యర్థులే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీలో కొనసాగడమా, వైదొలగడమా అన్న యోచనలో ఉంటే, జగన్ మాత్రం తన సిట్టింగుల మార్పు ప్రణాళికతో ముందుకు దూసుకుపోతున్నారు. త్వరలో సీమ జిల్లాలోనూ అభ్యర్థుల మార్పుపై కసరత్తులు ప్రారంభించనున్నట్లుగా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఒకరు ఇద్దరు కాదు, అధికార వైసీపీలో ఇప్పుడు ఏకంగా 42 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే వీరిలో అసంతృప్తిని చల్లార్చడానికి వైసీపీ కీలక నేతలు రంగంలోకి దిగి పార్టీ నిర్ణయానికి కారణాలేమిటో, వారి సేవలు ఏ రీతిలో వినియోగించుకుంటామో చెప్పే ప్రయత్నం చేసినా అది వికటించి తిరుగుబాటుకు దారితీసినట్లు సమాచారం. ఇప్పుడు ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేల దృష్టి కాంగ్రెస్ వైపు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ కూడా ఇదే సరైన అదును అన్నట్లుగా ఏపీలో బలోపేతమయ్యేందుకు పావులు కదుపుతోందని చెప్తున్నారు. జగన్ సోదరి షర్మిలకు ఏపీ నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అదే గాని జరిగితే వైసీపీ నుంచి వలసలు ఆ పార్టీ తిరిగి కోలుకోలేని విధంగా ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి టచ్ లోకి వచ్చినట్లుగా ఆ పార్టీ ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు చేసిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తంగా ప్రజా వ్యతిరేకత, సిట్టింగుల మార్పు వైసీపీలో సంక్షోభం ముదిరి పాకన పడేలా చేశాయని పరిశీలకులు అంటున్నారు.
రానున్న రోజుల్లో అధికార వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో వలసలు ఖాయమని చెబుతున్నారు. మొత్తంగా 4.5 పాలనలో సమాజంలోని అన్ని వర్గాలను ఇబ్బందుల పాలు చేసి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న జగన్ ఇప్పుడు సిట్టింగుల మార్పుతో సొంత పార్టీ నేతల విశ్వాసాన్ని కూడా కోల్పోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.